వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క వస్తువు ఉండాలి. కొన్ని వస్తువులు ఉండొచ్చు, ఉండకూడదు. ఇంట్లో మనం అట్లా అనుకుంటూ ఉంటాం కదా. దేవుడికి ఒక సపరేట్ రూము, వంటగది, అట్లా అంటే అవకాశాన్ని బట్టండి. అంతే. అందరికి అవకాశాలు ఉండకపోవచ్చు. ఉన్న దాన్ని బట్టి ఈ రూమ్లో ఈ వస్తువుని పెట్టుకోవాలి, ఈ రూమ్లో ఈ వస్తువుని పెట్టుకోకూడదు, ముఖద్వారానికి ఇవి ఉండాలి, ఇట్లా మాట్లాడుకుంటాం. బెడ్రూమ్స్లో ఏమన్నా ఉంచుకోకూడని వస్తువులు, ఈ వస్తువులు మనం బెడ్రూమ్లో ఉంచుకోకూడదు అనేవి ఏమన్నా ఉంటాయా? పూర్వం మనకి పడక గదులు ప్రత్యేకంగా ఉన్నట్టు కనపడలేదు జయ. ఓకే. రాజుగారుల అంతఃపురాల వ్యవహారం వేరు. ఆ, మనకి రాచరికాలు పోయే చానాళ్ళు అయిపోయి. రాజులు ఎంతమంది ఉంటారు? ఓ ఊరికి ఒకళ్ళు లేదా ఇద్దరు, అంతే కదా. రాజ కుటుంబాలు ఎన్ని ఉంటాయి? రాజుగారి ఫ్యామిలీ తక్కువ ఉంటుంది. అవును. సామాన్య జనం మనలాంటి వాళ్ళు, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ హయ్యర్ మిడిల్, ఇవే ఉంటాయి ఎక్కువగా. రాజుది చిన్న సమూహంగా ఉంటుంది. వాళ్ళ ఇళ్లలో ఏం చేసేవాళ్ళో మనకు తెలీదు. ఇప్పుడు మనకి తెలిసింది ఓ 100-150 ఏళ్ల నుంచి సెపరేట్ బెడ్రూములు ఉండటము, అది మన చిన్నప్పుడే మనకు తెలియదు అవును కదా, చాలా తక్కువ. ఈ బెడ్రూముల్లో రకరకాల చిత్తరువులు ఉంచుకోవటాలు, శృంగార శిల్పాలు ఉంచుకోవటాలు, అలాంటివి ఏమైనా పిక్చర్స్ ఉంచుకోవటాలు, అవన్నీ కూడా వేరే రకపు పనులు, అంటే ఆకర్షించే వ్యవహారంగా ఉండే చోట పెట్టుకునేవాళ్ళు. కానీ సామాన్యుల సంసారాల ఇళ్లల్లో అవి ఉండేవి కాదు. ఎలా కుదురుతుంది అసలు? కుదరదు. ఎందుకంటే పిల్ల జల్లా ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, గురువులని, వాళ్ళని వీళ్ళని, సాధు సంతులని, అతిథి అభ్యాగతులని జనం వస్తారు ఈ ఇళ్ళకి. ప్రత్యేకంగా గదులు మెయింటైన్ చేసే విధానం అసలు ఉండేది కాదు. ఇప్పుడు మనకు వచ్చింది. ఎంత చిన్న ఇదైనా ఒక సింగిల్ బెడ్రూము, ఒక డబల్ బెడ్రూము, ట్రిపుల్ బెడ్రూము, ఒక ఓన్లీ సింగిల్ బెడ్రూమ్, మీరు అన్నట్టుగా ఒకటే బెడ్రూమ్ అంతే. అట్లా కూడా వచ్చేసింది కదా. వచ్చింది 3 గదులు, ఒక హాలు, బెడ్రూము, కిచెను అందరికీ సామాన్యంగా కనపడుతుంది. ఒక రూమ్లోనే లేదా 2 గదుల్లోనే ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఒక రూమ్లో అంటే ఓ మంచం అందులోనే ఉంచుకుంటాం. ఇది వరకు మంచాల సంస్కృతి కూడా లేదు. క్రమంగా మనకి ఒక బెడ్ ఉండటం అనేది పర్మనెంట్గా, బెడ్కి ఒక ప్లేస్ ఉండటం అనేది వచ్చేసింది. కనీసం ఒక 70% పీపుల్ ఇలా ఉన్నారు. మరీ చిన్న కుటుంబాలు అయితే చెప్పలేం, కానీ అవును, చాపలు గీపలు ఏవో వేసుకోవటం, మంచాలు ఎత్తి పెట్టుకునే మంచాలు ఉంటాయి. సాధారణంగా ఒక 50-70% ఇళ్లలో ఖచ్చితంగా ఒక్క బెడ్ అయినా వేసి ఉన్నది ఉంటుంది. ఇప్పుడు ఆ బెడ్ ఎక్కడుందో అదే కదా బెడ్రూమ్ అనుకోవాలి, అంతేగా కదా. మళ్ళీ దీనికి వాస్తులు ఉంటాయి. ఇందులో పెద్దవాళ్ళు, కుటుంబ పెద్ద నైరుతిలో ఉండాలి, పిల్లలు ఏదో వాయువ్యం ఏవో చెప్తారు పెద్దవాళ్ళు. ఈ రకంగా పోతుంది అనుకో. ఒక బెడ్ రూము అనగానే ఇందులో ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు మనకేం తెలియదు, ఏదో చేస్తాం. మనకు అదే ఉంది ఆ గది. మన ఇంటికి ఎవరో వస్తారు, అయ్యో పడుకునే చోట ఇవి పెట్టకూడదు అని చెప్తారు. వెంటనే మనకి బెడ్రూమ్లో ఏం పెట్టాలి అని ఒక క్వశ్చన్ వస్తుంది. అంతే, ఏం పెట్టకూడదు. సాధారణంగా ఒక 3-4 వాక్యాలే చేయ, 3-4 విషయాలు ఏవి, ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటాం. మనకి ఇంతే గది ఉంది, మనము ఇక్కడే అద్దం పెట్టుకోగలుగుతాము, ఇక్కడే బీరువా పెడతాము, ఇక్కడే దైవారాధన ఏదో ఉంది, దేవుడు ఉన్నాడు మనకి, లేదా ఒక పటం ఉంది, ఇక్కడే మనం వాల్ క్లాక్ పెట్టుకోగలుగుతాము. అలాంటప్పుడు పెద్ద చేసేదేం లేదు, చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. మన మంచం అద్దంలో కనపడకూడదు అంటారు. అద్దం ఉండొచ్చు బెడ్రూమ్లో. ఓహో. ఆ బెడ్రూమ్లో ఉన్న అద్దం పక్కకు ఉండాలి. మంచాన్ని అద్దంలో చూసుకునేలాంటిది ఉండకూడదు, పనికిరాదు. ఇప్పుడు మంచాలకే పూర్వం పందిరి మంచాలకే అద్దం బిగించి ఉండే విధానం ఉండేదట. ఇవి సంసార్ల ఇళ్లలో ఉండేవి కాదన్న మాట కూడా ఒకటి ఉండేది. ఇష్టమని చేయించుకునేవాళ్ళు. ఒక్కొక్కళ్ళు ఏంటంటే షాకీన్గా ఉంటారు కదా, అది చెప్పలేం. కానీ మనకి పెద్దవాళ్ళు చెప్పేది అద్దంలో మంచం కనపడకూడదు, ఒక బేసిక్ రూల్ అది. ఓకే. ఒకటి. రెండోది వాల్ క్లాక్, గడియారం, సమయం సూచించేది. మంచానికి ఎదురుగుండా మంచం మీద పడుకున్నవాడు కళ్ళు తెరిస్తే గడియారం కనపడేలాగా వద్దు. వాడు గడియారం కోసం ఇంకో పక్కకి చూడాలి, ఎదురుగా కనపడకూడదని చెప్తారు. అసలు వాల్ క్లాక్ బెడ్రూమ్లోనే పెట్టుకోవద్దంటారు చాలామంది. చాలా వాస్తు పుస్తకాల్లో కనపడుతుంది గడియారం పెట్టుకోవద్దు అని. మనకి అలారం పెట్టుకోవాలి కదా, పొద్దున్నే టైం తెలియాలి కదా, ఈ ప్రశ్నలన్నీ ఉంటాయి కదా మనకి, ఉంటాయి ప్రశ్నలు. దానికి సూక్ష్మంలో మోక్షం ఏంటంటే నిద్ర లేవగానే కళ్ళు తెరవగానే నువ్వు అది కనిపించకూడదు, సమయం లెక్కింపబడుతుంది, అందుకని వద్దంటారు.
ఇది రెండోది. తర్వాత ఇంకా మూడోది దేవతా ప్రతిమలు, దేవుళ్ళ ఫోటోలు. ఇవి కూడా బెడ్రూమ్లో, అంటే ఇప్పుడు పిల్లల బెడ్రూమ్లో కాదని అంటలేదు, సంసారాల బెడ్రూమ్లో అంటే కాస్త చిన్న వయసు వాళ్ళు భార్యాభర్త పడుకునే గదుల్లో ఈ దేవుళ్ళవి, జేజీ అమ్మవారు, వెంకటేశ్వర స్వామి ఇలాంటివి పెట్టుకోకూడదు. మరి పొద్దునే లేచి దేవుణ్ణి చూసుకోవద్దా అండి? ఇదో ప్రశ్న వస్తుంది అవును. కదా. మనకు పూర్వం ఒక విధానం ఉందా? మన పూర్వపు ఇళ్లల్లో బెడ్రూమ్లు ఉండేవి కాదు, పటాలు లేవు. అప్పుడు వాళ్ళు ఏం చేసేవారు? మన తాత నాయనమ్మ ఏం చేశారు? అమ్మమ్మ నాన్నమ్మ ఏం చేస్తుంటారు? కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. పొద్దున్నే చేతులు చూసుకోండి, ఈ చేతులే మన భగవంతుడు. ఓకే. ఇంతే. శ్రీరామ్ రాసుకుని దీన్ని కళ్ళకద్దుకుంటాం. ఇవి నేర్పించేవాళ్ళు కదా. అప్పుడు పటాలు లేనప్పుడు, ఇప్పుడు వచ్చాయి కదా ఫోటోలు. అవును అవును. మన అమ్మమ్మ నాడు ఇన్ని పటాలేవి, ఇన్ని ఫోటోలేవి ఏం లేవు. హాల్లో పెట్టుకోండి దేవుణ్ణి. గదిలో నుంచి బయటకు వచ్చాక దండం పెట్టుకోవచ్చు. మొహం కడుక్కున్నాక పాచమొహంతో దండం పెట్టకుండా బ్రష్ చేసుకుని, లేదా బాత్రూముల్లో అవకాశం ఉంటుంది బయటకు వచ్చావు, మంచం మీయించే కాకుండా బయటికి వచ్చాక దండం పెట్టుకోవచ్చు. ఈ చేతులు రెండు చేతులు రసుకు రుద్దుకుని కళ్ళకి చూపించుకుని ఇలా కళ్ళు చూసుకోవచ్చు, మనం చేతులు చూసుకోవచ్చు. అందుకని సాధారణంగా ఏ దేవుళ్ళ చిత్రపటాలు పెట్టుకోవద్దు అని చెప్తారు. ఫ్యామిలీ ఫొటోస్ పెట్టుకుంటున్నారు ఇట్లా 5-6 ఫోటోలు, 5-6 రకాల అద్దాల్లో పిల్లల జిల్లా కనపడేటట్టుగా ఓ ఫ్యామిలీ ట్రీ పెట్టుకుంటున్నాం కదా, ఇది పెట్టద్దంటారు. ఎవరెవరి విధానాన్ని బట్టి, అంటే వాళ్ళకి అవకాశం కూడా ఒకటి ఉండాలి కదా. అంతే కదండి, అవకాశం ఉండాలిగా. అందుకని వీటిని ఈ కొంచెం చిన్న చిన్నవి పాటిస్తే కొన్ని రకాల సమస్యల నుంచి మనం బయటపడతామని చెప్తారు. తర్వాత పీకాక్ బొమ్మలు ఉండకూడదని. పీకాకు బొమ్మలు కాదు, పటాలు పోని పీకాకు ఇవి పెట్టుకోవచ్చు. ఏమంటారు? నెమలీకలు పెట్టచ్చు. నెమలీకలు పెట్టుకోవచ్చు, నెమలీక ఉంచుకోవచ్చు. నెమలీకను చూడడం వల్ల నిద్రలేచాక, పడుకునేటప్పుడు కానీ నిద్రలేచాక నెమలీకను చూడడం వల్ల కొన్ని రకాల గ్రహదోషాలు తొలుగుతాయి, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుందని. మరి లేటెస్ట్దేమో అది, కానీ కనపడుతున్నాయి ఈ వాక్యాలు. ఈకలు, నెమలి ఈకలు కాదు రమ్మగారు, నెమలి పిక్చరా? ఎందుకు నెమళ్ళ పిక్చర్లు పెట్టుకోవాలా అసలు మనం గదిలో? ఎవరో చెప్పారు పెట్టుకోకూడదని. ఎవరు పెట్టుకుంటారు జయ అసలు? అంటే ఏదో ఇప్పుడు వాల్ పేపర్స్ అని ఇట్లా వస్తున్నాయి కదండి లేటెస్ట్గా, వాటికి వాల్ డెకర్స్కి వాటికి నెమలిని పెట్టుకోకూడదు అనేది విన్నా నేను. అలాగా? అంత పరిజ్ఞానం లేదు నాకు. రాలేదు నా దగ్గర. నెమలి పింఛం పెట్టుకోమంటారు, మనం కూడా ఒక వీడియోలో చెప్పాం. నెమలి పింఛాలు చూడడం వల్ల కొన్ని రకాల గ్రహదోషాలు తొలుగుతాయి అంటారు. అవకాశం ఉంటే పెట్టుకోండమ్మా, లేకపోతే లేదు. పడుకునేటప్పుడు విష్ణునామ స్మరణ చేసుకోండి, అంతే. కృష్ణ అనుకోండి, ఆంజనేయ స్వామి తలుచుకోండి, లేదా రామ అనుకోండి, మంచిది. లేవగానే ఒకసారి రామ అనుకోండి. మీరు ఏమైనా చూసటాలు చూడకపోవటాలు ఏమీ లేవు, నోరే అంతే. మన బ్రెయిన్ యాక్టివ్గా అయిపోతుంది, ఆ పనులు చెయ్యొచ్చు. ఈ జంతువుల బొమ్మలు అవి పెట్టుకోరు బెడ్రూమ్స్లో. కుక్కలు, పులులు, సింహాలు, పిల్లులు, 2 కుందేళ్ల బొమ్మలు అవి పెట్టుకోరు జయ జనరల్గా. ఓకే. వైల్డ్ యానిమల్స్ అవి పెట్టుకోకూడదు. ఇప్పుడు భార్యాభర్త సఖ్యతగా ఉండవలసింది కదా జయ, బెడ్రూమ్ అంటే ఇంతేగా. అంతే. ఈ సఖ్యత మీదే వీళ్ళ కుటుంబం మొత్తం ఆధారపడి ఉందా లేదా? జీవితం అంతా ఆధారపడి ఉందా? ఇక్కడ నీకు ప్రశాంతతని కలిగించాలి, సుఖవంతమైన నిద్ర ఉండాలి, శుభ్రమైన పక్కలు, కాళ్ళు చేతులు కడుక్కోవటం, కాళ్ళు కడుక్కోవటం, తడి కాళ్ళతో మంచం ఎక్కి పడుకోకుండా కాళ్ళు తుడుచుకోవటం, కాళ్ళు తుడుచుకుని పడుకోవాలి. ఏదో కృష్ణరామ అనుకోవటం, దేవుని తలుచుకుని పడుకుంటాం, ప్రేయర్ చేసి పడుకుంటారు కదా. నిద్రపోయేటప్పుడు ఒక మాట దైవనామస్మరణ చేసుకోవటం, ఇలాంటివి మంచివి. ఇప్పుడు బెడ్రూమ్లో మీకేవో చాయిస్లు ఉంటాయి, బోల్డన్ని ప్రతి వాళ్ళకి ఉంటాయి కదమ్మా. ఏవో ఇవి ఉండాలి, అవి ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి. మీ చాయిస్ అంతా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన జీవితం మనం హాయిగా ఉండే ప్లేస్ కదా అది. దీంట్లో ఏమైనా ముందు వెనకలు ఉన్నాయి, ఏదైనా జరుగుతోంది ఇబ్బందిగా ఉన్నప్పుడు అక్కడ ఈ కరెక్షన్స్ తీసుకోండి హాయిగా. అంతే. ఈ కాస్త కొంచెం గాలి వెలుతురు రావాలి గదుల్లో,
ఎప్పుడు ఇది చూసుకోవాలి కదా, దుమ్ము లేకుండా ఉంచుకోవాలి, శుభ్రంగా ఉంచు. శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మనం అక్కడ పడుకుంటాం. ఉమ్. రాత్రిళ్ళు మనకి సఫికేషన్ అవి రాకూడదు కదా, ఎక్కువ బాగా విప్పేసిన బట్టలు ఉంచుకోవద్దు, విప్పిన బట్టలు ఉంచొద్దు బెడ్రూముల్లో. వాషింగ్ వేసేయండి, వాటికి ఒక ప్రత్యేకంగా బిన్ పెట్టి బయట ఎక్కడైనా పెట్టుకోండి. ఇలాంటి కొన్ని విధానాలు కనుక మనం పాటించగలిగితే బాగుంటుంది. బెడ్ సైడ్ బుక్స్ ఉండొచ్చు, మంచిదే. ఉహుం. పుస్తకాలు ఉండొచ్చు. కుదిరితే పక్కన 2-3 మంచి పుస్తకాలు పెట్టుకోండి మంచం పక్కన. ఇప్పుడు మంచం వెనకాల వచ్చిన ర్యాక్ లాగా వచ్చి పుస్తకాలు అందులో సర్దే మోడల్స్ కనపడుతున్నాయి. అవును, పెట్టుకోవచ్చు. ఆ ర్యాక్ అంతా శుభ్రంగా దుమ్ము లేకుండా ఉంచుకొని, డస్ట్ మైట్స్ లేకుండా ఉంచుకుంటే బాగుంటుంది. అవును. ఏదో ఒక విధానం అమ్మా, ఏదైనా మనం ప్రశాంతంగా ఉండడానికి ఏదో ఒక రకం పద్ధతిని పాటించుకోవాలి. అంతే. కొన్ని వద్దు అని చెప్పినవి మానేస్తే సరిపోతుంది. మనకు అవసరం కొంచెం అందుబాటులో, మరీ లేవగానే చూసేలా కాకుండా పక్కన పెట్టుకోండి, అంతే. సరిపోతుంది. నమస్తే రమ్య గారు. నమస్తే జయ.